అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలనమైన వ్యాఖ్య చేశాడు. ట్రంప్ సంచలనమైన కామెంట్స్ చేయడం కొత్తేమి కాదు. ట్రంప్ ఈజ్ నోన్ ఫర్ సెన్సేషనల్ కామెంట్స్. ట్రంప్ ఈజ్ నోన్ ఫర్ ఎక్సెంట్రిక్ కామెంట్స్. ఈసారి ఆయన అన్నది ఏంటంటే, నన్ను ఒక ఉదాహరణ తన అనుభవంతో చెప్పాడు. నన్ను ఒక నాటో దేశాధ్యక్షుడు, పేరు చెప్పలేదు, అడిగాడు, మేము మీకు నా డబ్బులు చెల్లించకపోతే మాకు రక్షణ కల్పించరా అని అడిగాడు. కల్పించను అని అంటూ, అవసరమైతే మీపైకి రష్యాను ప్రొవోక్ చేస్తాను, ఎగదోస్తాను అన్నాడు. అంటూ మాట చెప్పాడు, నాటో సభ్య దేశాలు కనుక అమెరికాకు ప్రొటెక్షన్ మనీ ఇవ్వకపోతే, అంటే రక్షణ చూస్తున్నందుకు డబ్బులు ఇవ్వకపోతే నేనే రష్యాను ఉసిగొలుపుతాను నాటో సభ్య దేశాల పైకి అన్నాడు. ఎందుకంటే అనేక నాటో బలగాలలో అమెరికా నాయకత్వంలోని మిలిటరీ కూటమి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, ప్రపంచమంతా నాటో బలగాలు విస్తరించుంటాయి. అయితే డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టు వాళ్ళని రక్షించడానికి ప్రొటెక్షన్ కొరకు పోలే. ఒక రకంగా అమెరికా ఆధిపత్యాన్ని, మిలిటరీ ఆధిపత్యాన్ని సుస్థిరం చేసి ప్రపంచంలో ఉన్న వనరులన్నీ తనకు ఉపయోగించుకోవటానికి, నయానా భయానా ప్రపంచ దేశాలను తన గుప్పిట్లో పెట్టుకోవడానికి అమెరికా ఈ నాటోను కంటిన్యూ చేస్తూ విస్తరిస్తూ వచ్చింది. ఏదో ట్రంప్ అన్నట్లు దాతృత్వంతో ప్రపంచ దేశాలకు రక్షణ కల్పించడానికి ఏర్పడిన బలపడిన మిలిటరీ వ్యవస్థ కాదు. కానీ ట్రంప్ ఏమంటాడు, నాటో దేశాలు మిలిటరీ స్పెండింగ్ పెంచాలి, పెంచకపోతే నేను రష్యానే మీపైకి ఉసిగొలుపుతాను, అప్పుడైనా మీరు చచ్చుకుంటూ ఎక్కువ ఖర్చు పెడతారని. అంటే నాటో సభ్య దేశాలకు ఓ ప్రిన్సిపల్ ఏంటంటే, తమ మొత్తం బడ్జెట్లో 2% డిఫెన్స్ పైన ఖర్చు పెట్టాలని. అందువల్ల ఇవాళ ట్రంప్ వాదన ఏంటంటే, అమెరికా మీ రక్షణ చూస్తుంది కనుక అందుకు మీరు మూల్యం చెల్లించాలని. ఇప్పుడు మనకు వీధి చివరన మాఫియా గ్యాంగులు, గూండాలు ఉన్న ప్రదేశాల్లో ఉంటుందట. సో ఆ షాప్ నడుపుకోవాలన్నా వీడు ప్రొటెక్షన్ మనీ కట్టాలి, వాడు వ్యాపారం చేసుకోవాలనుకున్నా వీడికి ప్రొటెక్షన్ మనీ కట్టాలి. అంటే ఆ గూండా, ఆ రౌడీ ఆ వీధిని డామినేట్ చేస్తాడు. అమెరికా అధ్యక్షుడిగా పనిచేసి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసి బహుశా గెలవటానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్న పరిస్థితుల్లో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఇలా ఒక వీధి రౌడీగా, ఒక వీధి మాఫియాగా ఇవాళ మాట్లాడుతున్నాడంటే ప్రపంచం ఏమనుకోవాలి? ట్రంప్ మాటలు యూరోపియన్ దేశాలనే ఆశ్చర్యాన్ని పరిచాయి. మీరు మిలిటరీ స్పెండింగ్ పెంచుకోండి, నాటోను బలోపేతం చేయాలి అనడం వేరు. అక్కడికి ఆగలేదు. లేదు, అమెరికా మీ మిలిటరీ బిల్లు పెట్టుకోదు, మీకు రక్షణ కల్పించినా మాకు డబ్బులు ఇవ్వాలి అన్నా కూడా ఆశ్చర్యం లేదు. కానీ మీరు కనుక మిలిటరీ వ్యయాన్ని పెంచకపోతే మీపైకి రష్యాను పంపిస్తాను అంటే, నా మాట వినకపోతే మీపైకి ఉరుకుక్కలు పంపుతాను అన్నట్టున్నది. సో రష్యాను పంపించి దాడి చేయిస్తాడట డొనాల్డ్ ట్రంప్. ఒక దేశాధ్యక్షుడు ఇలా ఒక వీధి రౌడీలాగా మాట్లాడడం, దీన్ని మించిన అరాచకత్వం ఇంకోటి ఉంటుందా? ఇక ఇలాంటి నాయకులు అమెరికా అధ్యక్షుడైతే ఇంటర్నేషనల్ ఆర్డర్ ఏ పరిస్థితిలో ఉంటుంది? ఇంకో ఆసక్తికరమైన మాట కూడా చెప్పాడు. యుక్రెయిన్కు, ఇజ్రాయెల్కు ఇప్పుడు సాయం చేస్తున్నాడు బైడెన్, నేను వస్తే సాయం చేయను, లోన్ ఇస్తా, అందువల్ల ఆ లోన్ వాడు మళ్ళీ కట్టాల్సిందే అన్నాడు. సో అలాగే ఇంకో మాట అంటూ, అమెరికా తన సరిహద్దుల భద్రతకోమో డబ్బులు ఖర్చు పెట్టదు, ఎక్కడ ఉక్రెయిన్ భద్రతకు, ఇజ్రాయెల్ భద్రతకు ఎందుకు ఖర్చు పెట్టాలి, మేము వాళ్ళకి అప్పులు మాత్రమే ఇస్తాం అంటూ కూడా వ్యాఖ్యానించాడు. ఇష్టం వచ్చినట్టుగా వలసలు వస్తున్నాయి అమెరికాలోకి అంటూ ఇమిగ్రెంట్లను టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. సో ఒక అమెరికా దేశాధ్యక్షుడు ఒక రూల్స్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్, ఒక నియమ నిబంధనల ఆధారంగా ఆ అంతర్జాతీయ వ్యవస్థ ఉండాల్సింది. మాఫియా తరహాలో నేను అంతర్జాతీయ సంబంధాలు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ నడిపిస్తానంటే ప్రపంచానికి ట్రంప్ యుగంలో రాబోతున్న ప్రమాదానికి ఇది సంకేతం.